ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరిగిన పాత పంటల జాతర విశేషాలను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. విత్తనమే రైతుకు భరోసా. అలాంటి విత్తనాన్ని కాపాడేందుకు ఇక్కడ డిడిఎస్ మహిళలు ప్రత్యేకంగా పాత పంటల జాతర ఏర్పాటు చేస్తారు. విభిన్న రకాల దేశీ విత్తనాలు కానీ లేకపోతే సంప్రదాయ విత్తనాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మరి ఈ సంప్రదాయ విత్తనాల వల్ల ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగం ఉంటుందో ఒకసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ప్రతి ఏడాది జరిగే పాత పంటల జాతర ఘనంగా జరిగింది. డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గత 26 ఏళ్లుగా జరుగుతున్న ఈ సంచార జాతర 7 మండలాల్లో రైతులను, ముఖ్యంగా దళిత గిరిజన మహిళలను ఒక్కచోటికి తీసుకొస్తుంది. అర్జున్ నాయక్ తాండాలో మొదలైన పాత పంటల జాతర ఎడ్లబండి ఊరేగింపుతో దాదాపు నెల రోజుల పాటు జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యవసాయ నిపుణులు, రైతు కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులు ఇందులో పాల్గొన్నారు. పాత పంటల నుండి వచ్చిన విత్తనాలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న అంశాల గురించి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలాంటి పంటలను మనం సాగు చేస్తూ వాటిని అభివృద్ధి చేసుకోవాలని చర్చించారు. ఈ సందర్భంగా సంప్రదాయ పాటలు, డ్యాన్సులతో పండుగను ఘనంగా జరుపుకున్నారు. 26 సంవత్సరాలుగా జరుగుతోన్న ఈ విత్తనాల పండుగ ప్రాముఖ్యత పెరిగిపోతోంది. తెలంగాణ ప్రాంతంలో జీవ వైవిధ్యతను చాటి చెప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య అన్నారు. డిడిఎస్ ఇక్కడ పాత పంటల జాతర చేసుకుంటుంది. నేను డిడిఎస్కి వచ్చే ముందు కూడా నేను ఈ జాతరకి వచ్చాను. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. 26 సంవత్సరాలైనా ఈ జాతర అవసరం పెరుగుతూ ఉంది, దీని ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఖచ్చితంగా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో జీవ వైవిధ్యము, ఎన్నో రకాల పంటలు ఉండే రాష్ట్రం తెలంగాణ. ఒకప్పుడు అన్ని రకాల పంటలు కనపడేవి అన్ని చోట్ల, కానీ ఇప్పుడు ఇలాంటి విత్తనాలు కనపడాలన్నా, ఇలాంటి పంటలు కనపడాలన్నా మిగిలిన కొన్ని చోట్లలో ఉన్న ప్రాంతం ఇదే. ఎందుకు, ఇక్కడ సంఘాలు 3-4 తరాల నుంచి ఈ విత్తనాలు అవనివ్వండి, ఆ విత్తనాలతో చేసుకునే పంటలు, వాటితో వచ్చే తిండి, ఆ విత్తనాలు ఎలా దాచాలి, ఎట్లా వండుకోవాలి, ఎలా పండించుకోవాలి, వాటితో చుట్టూ వాతావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఇక్కడ సంఘాలలో ఉన్న మహిళలందరూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరికీ, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కొడుకులకి, కోడలకి, కూతుర్లకి నేర్పించుకుంటున్నారు. అదే కాకుండా ఇట్లా మాలాగా బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నారు. మన దేశంలో మనం అమ్ముతాము, రైతులుగా మీరు మాత్రం వాడుకోవద్దంటే ఎట్లా కుదురుతుంది? ఫర్టిలైజర్లకి మేము బాగా సబ్సిడీలు ఇస్తాం, మీరు మాత్రం వేసుకోవద్దంటే ఎట్లా కుదురుతుంది? అంటే రైతుల పరంగా చేసేవి రైతులుగా, ఊర్లో చేయగలిగేవి ఊర్లో గ్రామాలుగా, ప్రభుత్వం పరంగా చేసేవి ప్రభుత్వం పరంగా, ప్రతి లెవెల్లోనూ ఈ మార్పులు వస్తేనే ముందుకెళ్ళగలము అనే మాట కూడా అన్ని ఊర్లలో మాట్లాడారు. రైతు స్థాయిలో పరిశోధనలు చేస్తూ డిడిఎస్ ఒక ప్రయోగశాలగా నాటి విత్తనాలను కాపాడడం చాలా గొప్ప విషయమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. మన పాత పంటలను, పశు సంపదను అభివృద్ధి చేసుకోవాలని రైతు కమిషన్ సభ్యులు రామరెడ్డి గోపాల్ రెడ్డి, రాములు నాయక్, కేవి నరసింహారెడ్డిలు అన్నారు. వాళ్ళు చేస్తున్నది ఏమిటి? వాళ్ళు స్వలాభం ఏం లేదు ఇందులో. వాళ్ళ మాటలలో ఏమంటున్నారు? మనుషుల ఆరోగ్యం ముఖ్యం, వాడకందారులకి మనం మంచి ఆహారం ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన విధానం. వాళ్ళట ఏదో సంపాదన గురించి వ్యవసాయం చేస్తున్నట్టు కాదు, అది వాళ్ళ విధానంలో, వాళ్ళ పాలసీలోనే ఉంది. కానీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయి. మరి దీనికి ఒక నిర్దిష్టమైన పాలసీ కావాలి. ఎట్లా ఇస్తారు? ఆర్థికంగా ఇస్తారా, ఇంకొక రకంగా ఇస్తారా? వాళ్ళకి సహాయం చేయాలి. వీళ్ళ పంటలు ఇంకా అవసరమైతే ప్రభుత్వమే ఏ విధంగానైతే ప్రొక్యూర్మెంటు వరి కానీ ఇతర పంటలు చేస్తున్నారో ఈ పంటలు కూడా ప్రొక్యూర్మెంట్ చేసి రైతుకి ఉపయోగపడేటట్టు ఈ పంటను ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పంపే విధంగా ఉంటే ఆరోగ్యకరంగా చాలా మంచిది. వాస్తవంగా మనకు కనిపిస్తున్నది ఏంటంటే
బాగా చదువుకున్న వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కూడా ఈ పంటను వీటిని వెతుక్కుంటారు. దీనికి ప్రకృతి వ్యవసాయములో అనేకమైన సమస్యలు ఉన్నాయి, మామూలు కాదు ఇది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలి అని అంటే ఈ పంట పండించే వాళ్ళకి అంత దిగుబడి రాదు. ఏ విధంగానైతే మనం కెమికల్ ఎరువులు వేసి పండిస్తామో అంత దిగుబడి ఇందులో రాదు. నెంబర్ 1. నెంబర్ 2, దీనికి గుర్తింపు లేదు. వినియోగదారుడు ఇది ప్రకృతి వ్యవసాయమా లేకపోతే కెమికల్ ఎరువులు వేసిందా అనేది వ్యత్యాసం తెలియకుండా అది వ్యత్యాసాన్ని క్లియర్గా కనిపించాలి అని అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దానివల్ల ఇటు పండించే వాళ్ళకి కానీ అటు కొనుక్కునే వాళ్ళకి కానీ ఓ రకమైన ప్రభుత్వం సేవ చేసిందిగా అవుతుంది. వాస్తవమే, దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. విత్తనాన్ని కాపాడుతున్నారు, మామూలు మాట కాదు. మన పూర్వ సాంప్రదాయం విత్తనం వీళ్ళ స్టోర్లలో చూస్తే అప్పుడెప్పుడో మనం అంతర పంటగా వేసిన బెబ్బర్ల దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది మామూలు మాట కాదు. ఏ రైతు ఇంట్లో కూడా ఇట్లాంటి విత్తనాలు ఉండవు. కాబట్టి ఇది గొప్ప యజ్ఞం, ఒక గొప్ప ప్రయత్నం. దీనికి ఇబ్బందులు ఉంటాయి, నేనే చెప్తున్న ఇబ్బందులు ఉన్నాయి. దీంట్లో పండించడానికి, ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రోత్సాహం కావాలి. ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత పండగ వాతావరణం కనపడుతుంది. రైతులు వాళ్ళు సమిష్టి వ్యవసాయం చేస్తూ ఏదైతే పాత ఇత్తనాలు మర్చిపోయి సందర్భంలో వీళ్ళు ఇక్కడ 26 సంవత్సరాల సంది వ్యవసాయం చేస్తూ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారు. ఇది ముఖ్యంగా ఇది ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పండించే పంటలు వాస్తవంగా ఇది పూర్తి ప్రకృతి వ్యవసాయానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా చేస్తే భూమి 10 సంవత్సరాల తర్వాత పంట పండొద్దో అనే ఆలోచన ఉన్నది. విపరీతంగా మందులు వాడుతున్నాం. ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు తయారు చేసిన విత్తనాలు విరివిగా ఇస్తూ వాటికి వారు పండించిన పంటే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోగడ రైతు పండించిన పంట తను దాచుకొని మళ్ళీ వచ్చే సంవత్సరానికి అది ఉపయోగించేది. ఇక్కడ చూసిన తర్వాత పండగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది. ఇది సంప్రదాయం అంతా రాష్ట్రం అంతా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాను. ఏమేమి వేయాలంటే వాళ్ళే రైతులు సైన్సిస్ట్ కంటే ఎక్కువగా నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ పోతా. ఈ వరి 4037 వచ్చింది, లేకుంటే ఇంకో రకం వచ్చింది. కానీ ఇవాళ నేను చూస్తున్నా ఇక్కడ చిరుధాన్యాలు. నాకు సంతోషం ఏమనంటే ఇది మా జిల్లా సంగారెడ్డి జిల్లా, నాది పక్కకే నారాయణఖేడ్. ఇవన్నీ పంటలు అప్పుడు పండిస్తుంటాం చిన్నగా ఉన్నప్పుడు. మా కేవీ అని చెప్పినట్లు ఎప్పుడన్నా అంగడికి పోతే అరటి పండ్లు 1 డజను 2 డజన్ తురువాళ్ళ కట్టుకొని మా తాత తీసుకువచ్చేటోడు. ఇప్పుడు ఇవాళ చూసిన ఇక్కడ ఇప్పుడు పెద్ద ఆమె మాట్లాడింది. బిడ్డ సతీష్ సార్ తోటి నాకు కొన్ని పరిచయాలు ఉండే. ఒక 2012లో 13లో నేను ఇక్కడికి వచ్చి సతీష్ సార్ తోటి ఇది చేస్తే ఈ అమ్మని కల్పించిండు. 25 సంవత్సరాలు, 3 పిల్లలు, ఆయన చనిపోవడం, ఎట్లా బతకాలనేది రాత్రి మొత్తం నిద్ర రాకుండే. ఆ 1.5 ఎకర్లో ఈమెకి 20-25 పంటలు రకాల పంటలు ఇచ్చేసి ఇవాళ దాదాపు 20 ఎకరాల ఆసామి ఒక పిల్లని తీసుకుపోయి వ్యవసాయం చేపిస్తుంది, 2 చదివిపిస్తుంది. అంటే ఎంత సంతోషం అంటే సతీష్ సార్ భగవంతుడు ఆయన భౌతికంగా మన వెంబడి లేడు, కానీ ఇంకో 10 సంవత్సరాలు ఆయన బతికి ఉంటే ఇది మొత్తం ఈ ఓన్లీ జైరాబాదే కాదు, జైరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, పక్కకున్న కర్ణాటకల గిట చించోలి అటువంటి ప్రాంతాలలో ఇటువంటి పంటలు మనకి ఇది చేస్తాం. ఇందులో ఇంకోటి మా బాయిన యాడింగ్ సెన్ కెరోచు તમારે તાંડે નાવું છું, તમારે કને બાટી ખાઉં છું, જોંદર રોટેલ తింటా, పచ్చ జొన్నలు తింటా, తూరి దాళ ખાઉં చూరుమో ખાઉં. అప్పుడు స్వీట్ లేకుండే మలిదా చేసి దాని మీద నెయ్యి వేసి బెల్లం ముద్దలు ఇచ్చేసి తింటే దాని రుచి. ఇవాళ పోలేలు ఇక్కడ చాలా బాగా చేస్తారన్న. ఈ
పాత పంటల విధానం ఇదంతా వాతావరణం చూస్తే ఒక 40-50 సంవత్సరాల్లో మన తెలంగాణలో అంతటా కూడా ఇదే పద్ధతి ఉండేది. ఆ పద్ధతి పోయిన తర్వాతనే ఏదైతే 1-2 పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఈ 3 పంటల పద్ధతి వచ్చిన తర్వాతనే 1987 తర్వాత ఈ రైతుల ఆత్మహత్యలు అనేవి స్టార్ట్ అయినాయి. ఈ పాత పంటల పద్ధతిలో ఎప్పుడు కూడా రైతు ఇచ్చేవానిగానే ఉన్నాడు కానీ చేయి చాచేవానిగా లేడు. ఈ రాను ఏమైందంటే ఇంతకుముందు పాత పద్ధతిలో రైతు వారి కోడి వాళ్ళే పెంచుకొని తినేది, వారికి గుడ్డు వారే తినేది, పండుగ అయితే వాళ్ళ మేకపోతు వాళ్ళే కోసుకునేది, ఇంట్లో పప్పులు వాళ్ళవే, నూనె వాళ్ళదే, కుసుమలు పండించేది, పెసర్లు, కందులు, అంటే ఇట్లా అన్ని రకాలుగా పండిస్తుండే కాబట్టి రైతు సంతృప్తిగా సమృద్ధిగా ఉండేది, ఆర్థికంగా కూడా బలంగా ఉండేది, నలుగురికి దానం చేసే పరిస్థితిలో ఉండేది. తర్వాత ఇదంతా పోయి ఒకటే పశువులు పోయినాయి, మేకలు పోయినాయి, కోళ్ళు పోయినాయి, మన విత్తనాలు పోయినాయి. అక్కడ మల్టీనేషనల్ కంపెనీ దగ్గర ప్రతిసారి పంటకు పోయి హైబ్రిడ్ విత్తనాలు కొనుక్కరావడం జరుగుతుంది. కెమికల్ ఫర్టిలైజర్ విపరీతంగా వాడుతున్నాం. పశు సంపద తగ్గిపోవడంతో భూమి నిస్సారమైపోతుంది. నిస్సారమైనప్పుడు పంట ఉత్పత్తి తగ్గిపోతుంది, తెగుళ్ళను తట్టుకోలేకపోతుంది. ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మనం ఈ సమయం కూడా ఎక్కువ లేదు. తొందరనే భూములన్నీ కూడా చాలా వరకు పాడైపోయి పంట పండని పరిస్థితి రాబోతుంది. కాబట్టి ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం మరి రైతు కమిషన్ వేయడం జరిగింది. కొంత ముందు చూపుతోన రేవంత్ రెడ్డి గారు ఈ పాత పద్ధతి విధానాన్ని తీసుకురావాలి. అవసరమైతే వీటి మీద కొంత రైతులకు యాడ్గా అంటే కొంత డబ్బు అమౌంట్ యాడ్ చేసి కూడా ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి పాత పంటల పద్ధతి రావాల్సిందే, లేకపోతే వ్యవసాయం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఇందులో భాగంగానే రైతు కమిషన్ కూడా ఈ 3వ వారం నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం తీసుకున్నాం. కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది 23వ తేదీ నుంచి. పాత పంటల జాతరలో భాగంగా విత్తనాల ప్రదర్శనతో ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాల ప్రాసెసింగ్తో పాటు నర్సరీ ఏర్పాటు ప్రక్రియలపై కూడా రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. రైతులు చిరుధాన్యాల పంటలను సాగు చేయడం కాదు, ఆ సాగు చేసిన పంటల్ని ప్రాసెసింగ్ చేసుకుంటే వారికి కొంత ఎక్కువ రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరి అట్లా ప్రాసెసింగ్ సంబంధించి ఏ విధంగా చేయాలన్న విషయం గురించి డాక్టర్ సాయి ప్రియ గారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఏ విధంగా చేసుకోవచ్చు రైతులు ఒకవేళ మిల్లెట్స్ను సాగు చేసిన వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకోండి. డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం తరఫు నుంచి మనం ఏం చేస్తున్నామంటే మహిళలకి ఉద్దేశించి ముఖ్యంగా ఏదైతే ప్రొడ్యూస్ అంతా వస్తుందో, మిల్లెట్ ప్రొడ్యూస్ ఏమైతే వస్తుందో, ఇది డ్వాక్రా గ్రూపులు కానీ, ఎస్హెచ్జి గ్రూపులు కానీ మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఒక 10 మంది 20 మంది గ్రూపుల్లో పిలిపించి మనం వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తామన్నమాట. సో వాళ్ళ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి నాబార్డ్ సహకారంతో ఈ మహిళా గ్రూపులకి ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. పల్వరైజర్లు అంటే పిండి గిర్నీలు, పప్పు మెషిన్లు, ఇంకా చిన్న సైజులో ఓవెన్స్, ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు ఏంటిది అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ మిల్లెట్ ప్రోడక్ట్స్ చేయడం కూడా వాల్యూ అడిషన్ చేసి నేర్పించడం వల్ల 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. అండ్ అందులో మహిళలు ముఖ్యంగా ఉపాధి కల్పన అనేది వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చొనే చేసుకునే విధంగా మనం అనేది సహకారం అనేది అందిస్తున్నాం అనమాట. దీంట్లో ఏంటిది అంటే రెడీ టు ఈట్, రెడీ టు సర్వ్ అలాంటి మిల్లెట్ ఫ్లోర్స్, మురుకులు, ఇంకా బిస్కెట్లు, వెర్మిసిలి ప్రోడక్ట్స్, రాగి మిక్స్, రాగి ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్, ఉప్మా మిక్స్, ఇట్లా ఇన్స్టాంట్ మిక్సెస్ కూడా మనకి వాళ్ళకి నేర్పించి రెసిపీ అండ్ ఆల్సో హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా, ఏదైతే బ్యాంకుకి రుణాలు తీసుకునే అవసరాలు వాళ్ళకి ఉంటాయో అలాంటివి కూడా మనం వాళ్ళని బ్యాంకుకి లింక్ చేయడం. అంతేకాకుండా తర్వాత ప్రొడ్యూస్ చేసిన తర్వాత మార్కెట్ కూడా మనం అనేది లింక్ చేయిస్తూ ఉన్నాం అనమాట. చాలా ఆర్గానిక్ స్టోర్స్ అనేవి మనకి హైదరాబాద్లో మనకు బాగా దొరుకుతున్నాయి. హార్టికల్చర్ పంటలకు సంబంధించి ఇక్కడ శైలజ గారు ఉన్నారు. శైలజ గారు చెప్పండి, అంటే ఈ హార్టికల్చర్ సంబంధించి నారు విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఏ విధంగా రైతులకి నారుకు సంబంధించిన ఎట్లా చేస్తారు ఈ కార్యక్రమం? అయితే మేము 2024వ సంవత్సరంలో ఈ నర్సరీ అనేది మేము మన కృషి విజ్ఞాన కేంద్రంలో స్టార్ట్ చేశామండి. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జహీరాబాద్ ప్రాంతం చూసుకున్నట్టయితే ఎక్కువగా హార్టికల్చర్ బెల్ట్ అండి. ఎందుకంటే ఉద్యాన పంటలు అనేవి ఎక్కువగా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు మిగిలిన డిస్టిక్తో చూసుకుంటే. దీంట్లో మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఎక్కువగా వర్షాకాలంలో అయితే చెరుకులో కానీ అల్లంలో కానీ అంతర పంటగా చేస్తుంటారు. మనకు అదే శీతాకాలంలో రబీ పంటగా అయితే సోలో క్రాప్గా వేసుకుంటారు. సో దాన్ని ఉద్దేశించి ఏంటి అని అంటే మేము క్వాలిటీ మెటీరియల్ అనేది మేము రైతులకు అందజేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ డిడిఎస్ కేవీకే అనేది మేము 2024 సంవత్సరంలో నర్సరీ అనేది ప్రారంభించడం జరిగింది.
ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్టయితే మేము కూరగాయ మొక్కలలో అయితే టమాటా, వంగ, మిర్చి అనేది వివిధ రకాల వెరైటీస్ అనేది మేము వేసుకొని రైతులకు క్వాలిటీ మెటీరియల్ అట్లాగే డిసీజ్ ఫ్రీ మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్ అందజేయడమే ముఖ్య ఉద్దేశం అండి. దాంట్లో అయితే మళ్ళీ మనము పూల మొక్కలు చూసుకున్నట్టు అయితే బంతిలో 2 రకాలు ఉంటాయండి, ఆరెంజ్ ఒకటి, ఎల్లో ఒకటి ఉంటుంది. అట్లానే గులాబీ మొక్కలు అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే మనకు వార్షికంగా మనకు మునగ మొక్కలు కూడా మా దగ్గర లభిస్తూ ఉంటాయి అన్నమాట. అదేంటంటే మనకు ఇప్పుడు ఒక రైతు ఒకటే దాంట్లో ఇప్పుడు టమాటా, వంగ మనం వేసుకున్నట్టయితే బౌండరీలో కూడా మనము ఈ మునగ మొక్కలు వేసుకున్నట్టయితే మనం 6 నెలల నుంచే ఈ ఆదాయం అనేది రైతుకు ఆర్జించుకుంటాడు. అట్లానే మనము దాన్ని మంచిగా మనం కనుక ప్రూనింగ్ చేసుకొని ఇంకా మంచిగా నీరు అందించి దాన్ని మంచిగా చూసుకున్నట్టయితే రైతు మినిమం మనం 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఆదాయం పొందుతారనమాట. సో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మా DDS కేవీకి ఏంటంటే ఔషధ మరియు సుగంధ ద్రవ్యాల పైన కూడా మేము ఈ మొక్కలు అనేవి మేము తయారు చేస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ఇది కొత్తగా అంటే మిగిలిన కేవీకేస్తో చూస్తే ఈ విషయం అనేది మా దగ్గర దొరుకుతుంది. ఇదేంటంటే మా DDS వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి దర్వాజాలో దావఖానా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఈ మనకు ఉన్న ఇక్కడ సోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని బయట అల్లోపతి మెడిసిన్ వాడకుండా మన దగ్గర లభించే మొక్కల్ని మనం వాటిని మందు మొక్కలుగా పరిగణించి మనతోని మనమే వైద్యం చేసుకుని అది మనం తీసుకునేలాగా దాని ఉద్దేశం ఏంటంటే మేము ఈ ఔషధ మొక్కల్ని కూడా కటింగ్స్ లాగా చేసి రైతులకు అట్లానే మనము వివిధ ప్రాంతాల వారికి కూడా మేము ఆర్డర్ బేస్డ్ కానీ లేదా ఎప్పుడైనా మన కేవీకే చూడడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఈ మొక్కలు అనేవి అందిస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో చూసుకున్నట్టయితే ఇది సిట్రోనిల్లా మొక్క అన్నమాట. ఇది ఏంటిదనంటే మనకు వర్షాకాలంలో కానీ చలికాలం కానీ మనకు ఎక్కువగా దగ్గు, జలుబు, అస్తమా అనేది ఉంటాయి. సో కనుక ఈ లీవ్స్ని మనం డికాక్షన్ రూపంలో కానీ అట్లానే మనం టీ చేసుకున్నప్పుడు కానీ కాఫీ చేసుకున్నప్పుడు కానీ ఈ మనం ఏంటంటే ఆకులను మనం జడలాగా కట్టేసి మనం దాంట్లో తీస్తే దీంట్లో ఉన్న ఆల్కలైడ్స్ అనేవి అందులోకి దిగిపోయి మనకు ఊపిరితిత్తుల్లో కానీ అట్లా ఉన్నా కూడా అవన్నీ మనకు నిరోధించబడతాయి అనమాట. ఇప్పుడు ఇది కనుక చూసుకున్నట్టయితే అడ్డసరం మొక్క అన్నమాట. ఇది మనకేంటిదంటే కీలవాతం నుంచి కానీ అట్లా మనకు దీని యొక్క రసం కనుక మనకు మోకాళ్ళ నొప్పులకు అట్లా రాసుకున్నా కూడా ఇది పోతుంది అనమాట. చాలా రోజుల నుంచి మనకి ఏంటంటే ఇప్పుడు గత మనము 35 సంవత్సరాల మహిళలకు కూడా ఎక్కువ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అనేవి చేస్తుంటాయి. అట్లనే ఇది కూడా మనం డికాక్షన్ రూపకంలో వాడచ్చు. అట్లనే చూసుకున్నట్టయితే తులసి అన్నమాట, కృష్ణ తులసి. మనం దీని యొక్క కాండం చూసుకున్నట్టయితే మనకు నల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని కృష్ణ తులసిగా పరిగణిస్తాము. ఇది కనుక చూసుకున్నట్టయితే నల్ల వాయిలి అంటమాట. వాయిలిలో తెల్ల వాయిలి, నల్ల వాయిలి అనేవి ఉంటాయి. దీన్ని మనం ఏంటంటే చాలా మంది క్యాన్సర్కి మందు తయారు చేసే వాళ్ళు ఈ నల్ల వాయిలి అనేది అంటే వీటికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ రైతులు దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, రైతులు కావాలంటే ఏ విధంగా సంప్రదించాలి? రైతులు మామూలు కావాలనుకుంటే మేము సీజన్ వైజ్గా మేము కొన్ని లక్షల మొక్కలను తయారు చేస్తుంటాము. డైరెక్ట్గా కేవీకేకి వచ్చినప్పటికీ కూడా మా మొక్కలు రెడీగా ఉంటే వాళ్ళకి మేము అందిస్తాం క్వాలిటీ మెటీరియల్. ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో ఉన్నది మేము సేంద్రియంగా రైతులకు అనేది అందిస్తున్నమాట. చాలామంది ఈ నర్సరీస్లో ఏంటిదనంటే మొక్క చిన్నగా ఉన్న 15 రోజులు కాగానే ఈ 1919 అనేది మందు కొడుతుంటారు. బట్ మా కేవీకేలో కూడా కంప్లీట్గా మేము ఏంటంటే కొంచెం మొక్క పెరగానే పంచగవ్య జీవామృతం అనేది మొక్కకు అనేది అందిస్తుంటాము. సో దాంట్లో మొక్క ఏపుగా పెరిగి రైతులకు మేము అందిస్తాము. లేదు అంటే రైతు తనకు నచ్చిన వెరైటీ మాకు ఏమన్నా చెప్పినా కూడా వాళ్ళకి తెలిసిన నేమ్స్ వివిధ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మైకో కంపెనీ ఉంటుంది, సాహో ఉంటుంది, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఉంటాయి. చాలా మంది రైతులు కూడా ఇప్పుడు యూట్యూబ్లలో చూసి వస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన వెరైటీ కూడా ఇందులో ఎట్లాంటి రసాయనాలు ఏమి ఉండవండి, జీరో. ఓన్లీ మేము కోకోపీట్ ఒకటే వేసి విత్తనం అనేది మేము సోయింగ్ చేస్తాము. ఆ తర్వాత 25 రోజుల తర్వాత టమాటా నార అనేది తీయడం జరుగుతుంది. 45 రోజుల తర్వాత వంగ అనేది సప్లై చేస్తాం. జనరల్ గా ఇప్పుడు టమాటా వీటికి ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తారు ఫార్మర్స్. సో అందులో గ్రోతింగ్ అని లేకపోతే దిగుబడి ఎట్లా ఉంటుంది? అదేంటంటే మనకు బయట నర్సరీస్లో ఎక్కువగా కెమికల్ వేయడం వల్ల మనకు ఇప్పుడు వెంటనే మనము ఫీల్డ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే షాక్ అనేది వస్తుంది అనమాట. మొక్కలకు తొందరగా పడిపోయే ఛాన్సెస్, కుళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మా మొక్కలు ఏంటిదనంటే మేము ఇప్పుడు రేపు వేస్తున్న మనకి ఈరోజు ఇచ్చినా కూడా అది ఏంటంటే మొక్క అనేది కొంచెం భూమికి తట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా మనం నర్సరీ నుంచి తీసుకెళ్ళిన తర్వాత భూమిలో పెట్టగానే ఏమవుతుందంటే మొక్క కొంచెం షాక్ అనేది గురవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే రేపు పెట్టుకుంటే ఈరోజు మనం తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెట్టుకొని ఇది ఏంటంటే రెసిస్టెన్స్ అనేది కొంచెం ఉంటుంది, ఎందుకంటే కెమికల్కి అనేది అలవాటు లేదు కాబట్టి. సో మనం ఈ మొక్కని ఇమీడియట్గా మనం పెట్టుకున్నా కూడా ఏంటంటే కంపేర్ టు కెమికల్ కంటే కొంచెం పడిపోయే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము పెరిగేటప్పుడే ఇది మనం 1919 ద్రావణం కొట్టుకుంటాం కాబట్టి కొంచెము రెసిస్టెన్స్ మంచిగా ఉంటే ఏంటంటే ఇది మనకు ఈ మొక్క అనేది మనం సేంద్రియంగా పెంచే మొక్కలు తట్టుకుంటుంది అనమాట. రైతు చేతుల్లోనే విత్తనం ఉంటే సాగు అభివృద్ధి ఉంటుందని DDS మహిళా రైతులు అన్నారు. తమ వద్ద లేని విత్తనాలను కూడా అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాల కోసం భద్రపరుస్తున్నామని రైతులు తెలిపారు. దీంతో పాటు ఎలాంటి రైతులు సాగులో ప్రోత్సాహం అందించాలంటే భూముల రక్షణ అవసరమని రైతు స్వరాజ్య వేదిక కన్నెగంటి రవి అన్నారు. తాజాగా న్యాల్కల్ మండలంలో కూడా రేజింతల 550 ఎకరాల నోటిఫికేషన్ వచ్చింది.
ఇక్కడ మనం రైతులకు సన్మానం చేస్తున్నాం, కానీ నెక్స్ట్ 5-10 ఏళ్లలో కూడా ఆ భూములు మిగిలి ఆ భూముల్లో పంటలు ఉండి ఆ పంటలు రైతులు ఉండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఒక గ్రామీణ కార్యకర్తగా నేను కమిషన్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పాత పంటల జాతరలో భాగంగా ఇక్కడ జహీరాబాద్లో ప్రత్యేకంగా ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో భాగంగా ప్రకృతి సేంద్రియ సిద్ధంగా పంటలను ఏ విధంగా సాగు చేయాలన్న అంశం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి రమేష్ గారు చెప్పండి, అసలు ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మీ డిడిఎస్ నుంచి? సార్, మనం గత 32 సంవత్సరాల నుంచి డిడిఎస్ కేవీకే అనేది ప్రకృతి వ్యవసాయం పైన ప్రోత్సాహం ఇస్తుంది రైతులకు. దాంట్లో భాగంగా ఏంటంటే మనం ఫస్ట్ మట్టి పరీక్ష చేయించుకుంటాం రైతులతో. ఎందుకంటే మట్టి పరీక్ష చేస్తే దాంట్లో పోషకాలు ఎంత ఉన్నాయి, మనం ఎంత ఇవ్వాలి, ఏ పంటకి ఎంత పోషకాలు అవసరమైనాయి అనేది మనం చెప్పి తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆర్గానిక్లో ఇప్పుడు పిడికల ఎరువు అయితే ఎంత వేసుకోవాలి, అయితే మేకల ఎరువు అయితే ఎంత వేసుకోవాలి, వర్మి కంపోస్ట్ అయితే ఎంత వేసుకోవాలి, సమృద్ధి ఎరువు ఎంత వేసుకోవాలి, ఘనజీవామృతం ఎంత వేసుకోవాలి అనేది వాళ్ళ భూమిలో ఉన్న పోషకాలను బట్టి మనం చెప్తాము, పంటను బట్టి. దాని తర్వాత ఏంటంటే పంట వేసిన తర్వాత కూడా ఏమన్నా లోపాలు కనిపించినప్పుడు, అంటే డెఫిషియన్సీ కనిపించినప్పుడు ఏంటంటే పంచగవ్య కానీ, జీవామృతం కానీ, వర్మివాస్ కానీ, లేకుంటే మనం డీకంపోజర్ కానీ, లేకుంటే మైక్రోరేజా కానీ, బయో ఫర్టిలైజర్స్ కానీ వేపిస్తాం. దీని తర్వాత పురుగులు తెగుళ్ళు అట్లా వచ్చినప్పుడు కూడా, అంటే మనం చెట్ల నుంచి వచ్చిన ఆకులు కానీ అట్లా కషాయాలు కూడా తయారు చేస్తున్నాం. దాంతోపాటు సూక్ష్మాలు కూడా ట్రైకోడెర్మా విరిడి అని, తర్వాత బవేరియా అని, మెటారైజియం అని సూక్ష్మాలు కూడా కేవీకేలో తయారు చేసి రైతులకు ఇస్తున్నాం. అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్లో ఏమేమి చేస్తే మనము వాళ్ళకు అంటే చేయగలుగుతారనే విధంగా. ఇంకోటి విత్తనాలు కూడా మనం కేవీకేలో ఇచ్చేది మ్యాక్సిమం ఓపెన్ పాలినేటెడ్ మరియు దేశీ విత్తనాలు. ఓపెన్ పాలినేటెడ్ ఏంటంటే 3 సంవత్సరాల వరకు విత్తనంగా వాడుకోవచ్చు. ఒకసారి మనం ఇచ్చిన విత్తనం 2 సంవత్సరాలు వాడుకోవచ్చు అన్నప్పుడు వాళ్ళు, మనం అంటే హైబ్రిడ్ అన్నప్పుడు మాత్రమే మొలక సరిగా రాదు. వచ్చినా కూడా ఏమవుతుందంటే అంటే దాని క్యారెక్టర్ అనేది మారిపోతాయి. హై ఈల్డింగ్ వెరైటీ ఉన్నప్పుడు తక్కువ రావడము, లేకుంటే మొక్కలు ఎత్తు పల్లం రావడం అట్లా జరుగుతాయి. దేశీ విత్తనాలు ఏంటంటే ప్రతి సంవత్సరం మనం విత్తనం కింద వాడుకున్నా కూడా ఎలాంటి మార్పు అనేది రాదు. అదే విత్తనం దిగుబడి బాగా వస్తుంది, అదే రోగాలను తట్టుకునేది లేకుంటే తెగుళ్ళను తట్టుకునేది కూడా ఆ గుణం అట్లే ఉంటుంది. దాంట్లో భాగంగా మనము కేవీకే నుంచి అంటే టెక్నాలజీ ఏమేమి కేవీకేలో మెయిన్గా ఏం టెక్నాలజీ ఉంటాయి, ఏ రకాలు బాగుంటాయి, ఎంత విత్తనం మోతాదు, ఏ విత్తనం బాగుంటుంది, ఎరువులు ఎంత వేసుకోవాలి, కలుపు ఎట్లా నివారించుకోవాలి, పురుగులు ఎట్లా నివారించుకోవాలి అనేది రకరకాల పద్ధతుల్లో మనం క్షేత్ర ప్రదర్శనలు కానీ, ప్రథమ శ్రేణి ప్రదర్శనలు కానీ, లేకుంటే సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శనలు కానీ ఇట్లా రకరకాలుగా చేస్తాం. దాంట్లో భాగంగా కూరగాయల విత్తనాలు అంటే నారు తయారు చేసి ఇవ్వడం రైతులకు, నాణ్యమైన నారు. బయట ఏంటంటే నర్సరీలలో చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇచ్చేది ఒకటి ఉంటుంది. కాబట్టి మన దగ్గర నాణ్యమైన విత్తనం వాళ్ళు చెప్పిందే మనం తయారు చేసి ఇస్తాం. దాని తర్వాత మనము ఈ అగ్రికల్చర్ వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఈ పాడి పరిశ్రమ కూడా ఉండాలి. అంటే పాడి కూడా ఇది మన ఏంటంటే వర్షాధారమైన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మీరు ఏదైతే ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలన్న విషయం గురించి చర్చిస్తూ ఉన్నారు కదా. సో అందులో భాగంగా ఎట్లా ఉంది ప్రకృతి వ్యవసాయం, రైతుల నుంచి స్పందన ఎట్లా ఉంది? రైతు నుంచి అయితే స్పందన బాగుంది సార్. అయితే వాళ్ళకి ఏంటంటే ఒక అపనమ్మకం అనేది ఉంది. ఏంటంటే మనం కెమికల్ వేస్తే తప్ప పండదు అనే విధంగా ఉంది. కాబట్టి మేము గ్రామానికి ఒక 10 ఎకరాలు అట్లా చేసి వాళ్ళకి చూపిస్తున్నాం. మనం ఈ పద్ధతిలో చేసినా కూడా ఎలాంటి దిగుబడి అనేది తగ్గదు. కాకపోతే మనం ఆ అపోహ అనేది ఎంత కావాలనేది మనం సేంద్రియ ఎరువుల ద్వారా సప్లిమెంట్ చేసి, సేంద్రియ కషాయాలు కానీ లేకుంటే సూక్ష్మాల ద్వారా కంట్రోల్ ఎలా చేయాలనేది వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. అది కల్పించడం వల్ల వాళ్ళకు ఒక 10 మంది దగ్గర మనం చేయడం వల్ల 50 మంది చూసి మెల్లగా ఇది పద్ధతి బాగుంది. అంటే ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా పంటల సాగు చేసే క్రమంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ఇట్లా ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? అయితే మనం ఏంటంటే ఎప్పుడైనా వచ్చే రైతులకు ఒకేసారి ఆర్గానిక్లో లేకుంటే ప్రకృతి వ్యవసాయంలో వచ్చేయమని చెప్పము. ఎందుకంటే మొదటి సంవత్సరం 25%, 2వ సంవత్సరం 50%, 3వ సంవత్సరం 70%, 4వ సంవత్సరం కంప్లీట్ మారాలి. అంటే మనం స్టెప్ బై స్టెప్ అంటే 3-4 ఇయర్స్లో మారాలి తప్ప ఒకేసారి డైరెక్ట్ వచ్చినప్పుడు దిగుబడి అనేది తగ్గిపోతుంది కంపల్సరీ. ఆ విధంగా కాకుండా మనం 3-4 ఇయర్స్లో కన్వర్ట్ అవ్వమని చెప్తున్నాం. పాత పంటలే పండిస్తున్నాము. బయట ఎరువులు తెచ్చుకోకుండా మనం ఎరువులు తయారు చేసి మా విత్తనాలు మా చేతిలో, మా తిండి మా చేతిలో చేసుకొని మేము పంటలు పండిస్తున్నాము. అయితే మేము బయట ఎరువులు ఏవి తీసుకురాము. మన తిండి మన చేతిలో ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన వచ్చే తరానికి కూడా మన విత్తనాలు కాపాడుకొని మా అత్త వాళ్ళు చేసేవాళ్ళు, కానీ మేము మర్చిపోయాం మధ్యలో.
ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి మన ఇత్తనాలు మన చేతిలో, మన తిండి మన చేతిలో పెట్టుకుంటున్నాము. వచ్చే తరానికి కూడా, చిన్న పిల్లలకు కూడా ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ ఏ రోగాలు లేకుండా ఉండాలంటే పాత పంటలే తినాలి. కనీసం ఒక ఎకర్లోనైనా కానీ మనం పాత పంటలు పెడుతున్నాము. ప్రతి ఊర్లల్లో ఇత్తనాలు కాపాడుకుంటున్నాము. మన ఇత్తనాలు మన దగ్గర ఎన్ని రకాలు మనకున్న ఒక ఎకరు ఎర్ర భూమిలో అయితే కూడా 30 రకాల పంటలు పెట్టుకుంటున్నాం. ప్రతి ఊర్లల్లో, ప్రతి నెంబర్లలో ఒక 8-9 రకాల పంటలు ఇత్తనాలన్న పంటలు మన దగ్గర ఉంటున్నాయి. అందరి వాళ్ళ దగ్గర ఏది ఇత్తనాలు కూడా ఇక్కడ యువతరంగా మన లేకుంటే కూడా మన చేనులో పంటలు పెట్టేటప్పుడు ఇక్కడ మన ఇత్తనాల బ్యాంకులు ఉన్నాయి. మన ఊర్లలో కూడా లేని కూడా తీసుకొని పంటలు పెట్టుకోగలుగుతున్నాం. ఇప్పటిదాకా అయితే పంటలు పెడుతున్నాము. ఆరోగ్యం కాపాడుకోవడం అవుతున్నాము. మన ఎత్తుగోలు కాపాడుకుంటున్నాము. మన భూమిని కాపాడుకుంటున్నాము. మనము సర్కారు ఎరువులు వేసి మనం ముంగటున్న కరెంట్ కన్నా కానీ మనము భూమిని కాల్ చేసి మన పిల్లలకు అయిపోతుంది. ఏమేస్తే కింది ఎరువు మీది పై మందు కొడితే మన భూమి అంతా కాలిపోతున్నది. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారాన్ని, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.